నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నాం. శ్రావణ మాసంలో ఉన్నాం. శ్రావణ మాసం అంటేనే చాలా చాలా పవర్ఫుల్ మంత్ అవును. అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అవును. అటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అలాగే విష్ణు అనుగ్రహాన్ని కూడా పొందేటటువంటి అవును. మాసం ఈ శ్రావణ మాసం. సో అవును. శ్రావణ మాసంలో చాలా బోల్డ్ అని టాపిక్స్ ఉన్నాయి మీరు చెప్పాల్సినవి. ఎందుకంటే అవును. శ్రావణ పౌర్ణమికి సంబంధించినటువంటి హ్మ్. విషయాలు గాని, మీరు రకరకాల రెమెడీస్ కూడా చేయిస్తుంటారు. అవును. చాలా పవర్ఫుల్ రెమెడీస్ చేయిస్తూ అవును. ఉంటారు. వాటి గురించి కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. వారి ఎక్స్‌పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి. తప్పకుండా. కాల్ చేయమంటారా మేడం? ఓకే అమ్మా. నమస్తే మేడం. నమస్తే అండి. నేను పద్మినిని మాట్లాడుతున్నాను. రెడ్ టీవీ నుంచి. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం మేడం. మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఎలా పరిచయం మేడం మీకు? మామూలు యూట్యూబ్ లో చూస్తా ఉండి ఆ! పరిచయం అయ్యారు. ఓకే. ఏ సమస్యతో మీరు మేడంని కాంటాక్ట్ చేశారో మేము తెలుసుకోవచ్చా? మా బాబు విషయంగా హ్మ్. సమస్య ఉంది. మా ప్రాపర్టీస్ విషయంగా ఉండింది. ప్రాపర్టీస్ అంటే ల్యాండా? ఇల్లా? ల్యాండ్ ల్యాండ్ ఇష్యూస్. ఓకే. రైట్. అయితే మేడంని బాబుకి కాంటాక్ట్ చేశారు. అవునవును. హ్మ్. మరి సమస్య ఎన్నాళ్ళలో తీరింది మీకు? మాకైతే ఒక 1 వీక్ లోనే రిజల్ట్స్ వచ్చింది. ఒక 1 మంత్ కు బాగా మొత్తం సెటిల్ డౌన్ అయిపోయిందా? బాగా 1 అబ్బబ్బబ్బా! మంత్ లో బాగా అమేజింగ్ అండి. పరిష్కారం అయింది. అమేజింగ్. అమేజింగ్. అసలు ఎట్లా అంటే చాలా మంది కనిపిస్తూ ఉంటారు యూట్యూబ్‌లో. కానీ మేడం మీద నమ్మకం ఎట్లా ఏర్పడింది మీకు? అది చూస్తూ వచ్చాను మేడంది చాలా వరకు. చాలా వరకు అబ్జర్వ్ చేశారన్నమాట. అబ్జర్వ్ చేసి చాలా వరకు చేసిన తర్వాతే మళ్ళా మేడంని కాంటాక్ట్ అయినాము. సో జాతకం చూపించుకున్నప్పుడు మీరు మీ సమస్యని చెప్పారా? జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు మేడం మేము చెప్తానే హ్మ్. మేడమే మా సమస్యలు చెప్పుకొచ్చారు. హా! ఇది ప్రాబ్లమ్. ఇది ప్రాబ్లమ్. ఇది ఉండదనేసి అది వాస్తవం. రైట్. దానికోసమే మేము మేడం ని అప్రోచ్ అయ్యాము. మేడం మాకు ముందే మేడం చెప్పారు ఇది సమస్యలు ఉన్నాయి రైట్. అనేసి. రైట్. అయితే మీకు ఏదైతే కరెక్ట్‌గా రెమెడీ చేయించాలో అది చేయించారు. మీరు కూడా మేడం అవును. చెప్పినవన్నీ ఫాలో చేశారు కదా? చేసాం. సో 40 డేస్ రెమెడీస్ లాగా ఇస్తూ అవును. ఉంటారు. అవును. సో అవును. 40 డేస్ తిరగక ముందే సమస్య అనేది సాల్వ్ అయిపోయింది. మాకు సమస్య అయితే మాకు 20 డేస్ లోనే పరిష్కార దిశగా మాకు స్టార్ట్ అయింది. ఓకే. ఓకే. ఇప్పుడు ఎంత 40 సంతోషంగా డేస్ ఉన్నారు. కి పూర్తిగా అయింది. పూర్తిగా మాకు బాగా సాల్వ్ దాని అయిపోయింది. నుంచి మాకు సాల్వ్ అయింది. ఎన్నాళ్ళయిందండి సాల్వ్ అయ్యి ఇప్పుడు ప్రాబ్లమ్? అదే 2 మంత్స్ అండి. 2 మంత్స్ 2 అయిపోయింది. మంత్స్ లోనే 2 మంత్స్ అయింది. మొన్నటికి అంతా క్లియర్ అయిపోయింది. వెరీ గుడ్. వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్. చాలా చాలా ఆ, సంతోషం. ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు? చాలా అంటే చాలా అంటే మేము ఏం చెప్పుకోలేము. ప్రాబ్లం మేము సాల్వ్ అయిందని అడగండి. అంత హ్యాపీగా ఉన్నాము. ఇంత కాలము ఏదో ఒక సమస్య తెలియని సమస్య కరెక్ట్. మాకు. కరెక్ట్. అందరికీ అలాంటి రోజులే. రైట్. ఆ ఇంతకీ ఏమిటా సమస్య చెప్పగలరా నాకు? మా బాబు అయితే సెటిల్ అవ్వలేదు. ఎంత వయసు? 25 ఇయర్స్ 25 పైన ఇయర్స్. అవుతుంది. అంటే ఉద్యోగం రాక అట్లా ఉన్నాడా? స్టడీ అవుతున్నాడు సరే. కానీ వాడు డిస్టర్బ్ గా ఉన్నాడు. వాడు అక్కడ కాలేజ్ లో వాడు వాడు అనుకున్న మాదిరి లేకపోవడము అవంతా. మేడం చెప్పిన తర్వాత వాడు ఆల్రెడీ సెట్ అయ్యాడు. మేడం చెప్పిన తర్వాత ఒక 75% మాతో మాట్లాడుతున్నాడు. అంతకుముందు మాట్లాడేవాడు కాదు. ఓకే. ఓకే. ఏదో బయట వాళ్ళతో పలకరించి ఉండేవాడు. ఫోన్ లో చేసేవాడు కానీ అది మేమై చేస్తే వాడు చేసేవాడు కాదు. వాడు చేసేవాడే కాదు. ఓకే. ఓకే. మీరే ఫోన్ చేయాలి. మీరే అడగాలి. మేమై చెయ్యాలి అంతే. చేస్తే కూడా 1-2 మాటలే. ఇప్పుడు మాట్లాడు. తనంతట తాను ఫోన్ చేస్తున్నాడా? చేస్తున్నాడు. ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నాడు. ఎక్కడండి? వేరే ఊర్లో ఉంటాడా? వేరే ఊర్లో ఉండి జపాన్ లో ఉంటాడు. జపాన్ లో ఉండి చదివిస్తున్నారా? అవును. ఓకే. ఓకే. చాలా భయమేస్తుంది. బాబోయ్! ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో. ఓకే. భయంగానే ఉన్నాము. కానీ వాడు మంచిగానే ఇదయ్యాడు. ఇప్పుడు జాబ్ సర్చింగ్ లో ఉన్నాడు. ఇంకిప్పుడు గ్రేట్ అండి. ఇంకిప్పుడు దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇంక లేదండి. ఇంక లేదు. హ్యాపీగా మేము నిద్రపోతున్నాం. చాలా చాలా సంతోషం అండి. ఇలాగే సంతోషంగా ఉండండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా అబ్జర్వ్ చేశారు మేడం వీడియోస్ అని అన్నారు కదా!
ఇలాగే అవునవునండి. మీరు చెప్పేవి కూడా ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుందనే నేను ఈ కాల్స్ తీసుకుంటున్నాను. అవును. సో, అవునండి. మీ అవునండి. ఎక్స్‌పీరియన్స్‌ని నాతో తప్పకుండా పంచుకున్నందుకు ఉపయోగపడాలి గూడా. యాహ్! మీ హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌ని నాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్తే. ఓకే. నమస్తే అండి. నమస్తే. హౌ బ్యూటిఫుల్ అండి. అసలు 1 వీక్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ సాల్వ్ అవ్వడం అయింది. అంటే నాట్ ఎ జోక్. అవునమ్మా. అవును. 27 ఇయర్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఆ హ్మ్. ప్రాపర్టీ వచ్చి మంచి మెయిన్ రోడ్ మీదనే ఉండేది. సో, అదేమైతుందంటే ఇప్పుడు చాలా రేట్ అసలు ఆఫ్‌కోర్స్ మీకు పెరుగుతుంది. చెప్పాలంటే హుహు. ఎంతో హ్మ్. వాళ్ళకి అది ఆళ్ళ లైఫ్‌లో అసలు ఇది వాళ్ళ పూర్వీకులు వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టించిన ఆస్తి. కానీ ఎన్ని సంవత్సరాలు సఫర్ అయ్యి అన్నీ వదిలేసి హ్మ్. తను మరి అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు. అంత హ్మ్. మంచి ప్రాపర్టీ ఇప్పుడు వీళ్ళకి అసలు వీళ్ళ చేతికొచ్చేసింది. ల్యాండ్‌కి సంబంధించిన ఇష్యూస్ హ్మ్. చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అవునమ్మా. అది ల్యాండ్‌కి రకరకాల కోణాలుంటాయి మేడం. మీరన్నట్టుగా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా హ్మ్. నైబర్స్‌తో ప్రాబ్లమ్ హ్మ్. రావచ్చు. తెలిసిన వాళ్ళ ప్రాబ్లమ్ రావచ్చు. ఇంట్లో అవును. వాళ్ళే నాకు కావాలి, నాకు కావాలి అని కొట్టుకుంటూ ఉంటారు. అవునమ్మా. సో, వీటన్నిటికి కూడా మీరు పరిష్కార మార్గం చూపిస్తారు. చూపిస్తాం. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చక్రంలో ఏమైతుందంటే కొంచెం చిన్నగా ఇప్పుడు వీళ్ళ జాగలో వీళ్ళు అసలు కట్టుకున్నా పక్క వాళ్ళతో గొడవలుంటుంది. అవును. సో, పక్క వాళ్ళతో ఏందంటే కొన్ని ఈర్ష్యతోనే హ్మ్. వీళ్ళేంది మనది తీసుకున్నా అంత కొంచెం కొన్ని చిన్న ప్లేస్‌కి పెద్ద గొడవ హ్మ్. పెట్టుకుంటారు. అవును. కానీ నిజంగా ఇంకొకరిది అసలు ఆక్యుపై చేయడానికి అది ఎందుకుదా హ్మ్. వాళ్ళకి అట్లా మనసొస్తుంది. యాహ్! వాళ్ళది వాళ్ళు చూసుకుంటే చాలు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఎప్పుడైనా కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎప్పుడో ఒకరికి ఏదో ప్రాబ్లమ్ ఉంటుంది. హ్మ్. ఎవరో కొంతమందిలా నైబర్స్‌తో మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు. సో, కరెక్ట్. ఒకరికొకరు సమస్య లేకుండా కొంచెం కొన్ని కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు ఉంటారు. కరెక్ట్. కొన్ని జాతకాలు అసలు ఏమైతుందంటే ఎప్పుడు నైబర్స్‌తో గొడవలు ఉండే జాతకాలు కూడా ఉంటాయి. హ్మ్. సో, ఇట్లా మొన్న కూడా ఒక క్లయింట్ చూపించుకున్నారు. వాళ్ళు ఏందంటే వాళ్ళు ఒక కన్‌స్ట్రక్షన్ వాళ్ళ హౌస్ కట్టుకొని వెళ్లారు. పక్క వాళ్ళు అస్సలు రోజు గొడవలు. అయ్యో! బయట వెళ్తే గొడవలు, వాళ్ళు ఏదైనా వెహికల్స్ తీసుకెళ్తే గొడవలు, ఎప్పుడు చూసినా ఏదో ఒక మాట అనడము. వాళ్ళకి అక్కడి నుంచి అసలు ఎందుకున్నాము ఇక్కడ ఉండని మనశ్శాంతి ఉండదు గదా! హ్మ్. ఇంట్లో మన ఇల్లు కట్టుకునేది దేనికి అసలు ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండడానికే కదా! అవును. సొంత ఇల్లు ఉండి కూడా సుఖం లేదు వాళ్ళకి హ్మ్. చూడండి. ఆమె ఎందువల్ల అసలు వచ్చింది మేడం ఆ ప్రాబ్లమ్? వాళ్ళకి ఆమె చక్రంలో నైబర్స్‌తో ప్రాబ్లమ్ ఉంటుంది. అసలు చక్రంలో ఫోర్త్, థర్డ్ లాట్ 2 నెగెటివ్ అయిపోయింది. ఓకే. ఫోర్త్ హౌస్ వచ్చి ఏందంటే వాళ్ళ సొంత ఇల్లు గురించి. హ్మ్. థర్డ్ హౌస్ వచ్చి నైబర్స్ గురించి. అక్కడ ఏమైతుంది నెగెటివ్ గ్రహం ఉంది థర్డ్ హౌస్. హ్మ్. ఆ సంబంధించిన హౌస్ పవర్‌లో ఆ నంబర్ వాళ్ళ హౌస్ కొనుక్కున్నారు. హ్మ్. సో, ఆ అదే. నెగెటివ్ పవర్‌లో ఉంది. హ్మ్. అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ప్రాబ్లమ్ అయితుంది గదా! హ్మ్. హ్మ్. సో, వాళ్ళకది సెట్ అవ్వట్లేదు. హ్మ్. కానీ దానికి వెళ్ళిన రెంటెడ్ హౌస్‌లో ఉన్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు కానీ, హ్మ్. వాళ్ళు సొంతంగా కట్టుకొని వెళ్ళిన తర్వాత అసలు నిద్ర లేదు, సుఖం బా లేదు, రోజు గొడవలు. సో, బాగా. ఇట్లా వాళ్ళు చాలా మందిలు బాధపడుతూ ఈ ఉంటారు. సమస్యల్ని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఆ! కూడా. హ్మ్. హ్మ్. ఇప్పుడు కొంతమందేందంటే హౌస్ కట్టేస్తారు. అది రెంట్‌కి వెళ్ళట్లేదని చాలా బాధపడేవాళ్ళు ఉంటారు. రైట్. అలాంటి వాళ్ళకి 24 అవర్స్‌లో టెనెంట్ వచ్చని చెప్పారు కదా! అవును. మన అవును. ప్రోగ్రామ్‌లోనే కూడా మాట్లాడారు చెప్పారు. చూడండి. చెప్పారు. సో, అట్లా చాలా విషయాలు మన ప్రాపర్టీ విషయంలో మంచిగా చేపిచ్చున్నాము. రైట్. ఇందులో ఏందంటే 100% వాళ్ళిచ్చే రెమెడీని ఖచ్చితంగా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తాయి. ఖచ్చితంగా. అందున హ్మ్. త్వరతగతిన చాలా ఫాస్ట్‌గా. ఆ! ఎందుకంటే ఇవాళ రేపు ఎవ్వరికీ ఓపికలు లేవు. అవునమ్మా. 2 నెలలు, 3 నెలలు లేకపోతే ఒక 6 నెలలు చేయండి అంటే హ్మ్. ఫస్ట్‌లో బానే ఉంటుంది. సరే చేద్దాం. అవును. మెల్లమెల్లగా ఆ ఓపిక అనేది క్షీణిస్తుంది. అవును. నమ్మకం గూడా పోతుంది. అవును. ఏమో ఇది పని చేస్తుందో, పని చేయదో, ఇదే రంది. అవును. బ్రెయిన్ ఇదే ఇస్తుంది థాట్స్. అవును. కానీ మీరిచ్చే రెమెడీస్ చాలా ఫాస్ట్‌గా పనిచేయడం అనేది బాగా అసలు. చేస్తుంది అని చెప్తూ ఉన్నారు చాలా మంది క్లయింట్స్. అవును. ఆయనకి చాలా చాలా 1 వీక్‌లో సాల్వ్ అయింది కదా! చాలా చాలా సంతోషం. ప్రాపర్టీ విషయం 27 ఇయర్స్‌ది 1 వీక్‌లో సాల్వ్ అయిందంటే ఎంత పెద్ద విషయం కదా! డెఫినెట్లీ. అందుకే. రైట్. మేడం ఇచ్చేటటువంటి రెమెడీస్ గాని, ఈ క్లయింట్స్‌తో మాట్లాడటం కానీ, ఇదేమి ఫస్ట్ వీడియో కాదు. లేకపోతే ఒక 2, 3 నెలల నుంచి చేస్తున్నటువంటి విషయం కాదు. సుమారుగా 2.5 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడల్లా క్లయింట్స్‌తో మాట్లాడుతున్నాం. ఆ క్లయింట్ ఎప్పుడు వచ్చారు అనేది డేట్‌తో సహా సేవ్ అయి ఉంటుంది. ఎందుకంటే 28థ్ ఏప్రిల్ ఆయన ఫోను అవును. చేశారు. అవును. సో, వాళ్ళెప్పుడు ఫోను చేశారు, ఆవిడనెప్పుడు కాంటాక్ట్ చేశారని డేట్‌తో సహా సేవ్ చేసుకుంటారు. ఇది నేను చూస్తూనే ఉన్నాను కళ్ళారా. అవును. సో, ఖచ్చితంగా ఒకవేళ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మేము దీని నుంచి బయట పడలేకపోతున్నాం. ఇంక మాకు హోప్ లేదు అనుకున్నప్పుడు నాకొక్క ఛాన్స్ ఇవ్వండి. ఒక్కసారి మేడంని కాంటాక్ట్ చేయండి. రైట్ మేడం. చాలా బ్యూటిఫుల్‌గా సమస్యల నుంచి అంటే పర్సనలైజ్డ్ గానే చేయాలి రెమెడీస్. అవును. ఓపెన్‌గా చెప్పేవి కావు. ఎందుకంటే అవును. అది వాళ్ళకే పనిచేస్తుంది ఆ రెమెడీ. అవును. వేరే నాకైతే పనిచేయదు. ఆవిడకి కూడా పనిచేయదు. ఆవిడకి ఏది కావాలో ఇప్పుడు మన చేతిరేఖలు ఎవరికి వాళ్ళకి యూనిక్‌గా ఉంటాయి. అవును. రెమెడీస్ కూడా అలాగే యూనిక్ గానే వాళ్ళకి ఏది సెట్ అవుతుందో అదే ఇవ్వడం జరుగుతుంది. సో, మరి ఇంకా నమ్మకం కుదరాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరేం సమస్యలు చెప్పకండి. ఇప్పుడు ఆయన కూడా చెప్పారు కదా! నేనేం సమస్యలు చెప్పలేదు. ఆవిడే చెప్పారు. ఎప్పుడైతే కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేశారో డెఫినిట్‌గా మీకు నమ్మకం వస్తుంది. అవును. రైట్ మేడం. చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా చేయాల్సినటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయి. వాటి గురించి అవును. నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ఓకే. థాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.